వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రభాస్ అభిమానులను కలవరానికి గురి చేస్తున్న కల్కి మూవీ. సలార్ మూవీ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చినప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టించలేకపోయింది. అందులో ప్రభాస్ కటౌట్ చూస్తుంటే అభిమానులకు మాత్రమే కాదు, ఎవరికైనా పొనకాలు వస్తాయి. ప్రభాస్ని ఎలాగైతే చూడాలి అని అభిమానులు కోరుకున్నారో వాళ్ళ ఆకలిని సలార్ మూవీ తీర్చినప్పటికీ బాలీవుడ్లో కొన్ని శక్తుల ప్రభావంతో సలార్ మూవీకి థియేటర్స్ దొరక్క వసూల సునామీ సృష్టించలేకపోయింది. ఇంకా కల్కి విషయానికి వస్తే, కల్కి మూవీ ట్రైలర్స్లో యూనిట్ రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ కథను కొద్దిగా నేరేట్ చేసిన దాన్ని చూస్తుంటే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అనిపిస్తుంది. కానీ అభిమానులకు ఎక్కడో కొంత అలజడి లేకపోలేదు. ఎందుకంటే భారీ తారాగణం, ఇండియాలో టాప్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్తో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొని, దిశా పటాని, కీర్తి సురేష్ వంటి భారీ తారాగణం యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చూస్తుంటే విజువల్ వండర్స్ అనిపిస్తుంది. కానీ కథతో ప్రేక్షకుల్ని కట్టిపడేయలేకపోతుందేమో అనే అనుమానం వాళ్ళల్లో ఉంది. సాహో సినిమా నుంచి రాధేశ్యామే, ఆదిపురుషుడు వంటి సినిమాలు భారీ బడ్జెట్తో తీసినప్పటికీ అభిమానుల్లో కొంత నిరాశ కలిగించింది. ఆ భయం వాళ్ళని వెంటాడుతుంది. కానీ నాగా అశ్విన్ మీద వాళ్ళకి ఉన్న నమ్మకం అంతా ఇంత కాదు. ఎవడే సుబ్రహ్మణ్యంతో తన కెరియర్ని స్టార్ట్ చేసి మహానటితో ఇండస్ట్రీని తన వైపుకు ఆకర్షించుకోగలిగారు. బయోపిక్ మూవీస్ని అంత అద్భుతంగా మరియు కమర్షియల్గా తీర్చిదిద్దడం ఒక నాగా అశ్విన్కే చెల్లింది. నాగా అశ్విన్ మీద ఉన్న నమ్మకమే ప్రభాస్ అభిమానులకు కొంత ఊరట కలిగిస్తుంది. ఇండియాలోని టాప్ మోస్ట్ తారాగణం ఈ మూవీలో ఉండటం, బాలీవుడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ లభించడం ఈ మూవీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కల్కి మూవీ సాదాసీదా హై బడ్జెట్ మరియు విజువల్ వండర్ మూవీగానే కాకుండా ప్రభాస్ అభిమానుల ఆకలికి మరొక్కసారి ఫుల్ మీల్స్తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అని ఆశిద్దాం.